చూడండి, కాముగా ఉన్న తల్లిదండ్రుల దగ్గర ఏ పిల్లల దగ్గరికి పోయి తన సమస్యలు చెప్పుకోరండి. ఇప్పుడు మీరు కాముగా ఉన్నారనుకోండి, ఒక మదర్గా మీరు కాముగా ఉన్నారు, మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మమ్మీ నాకు ఇలా జరిగింది, మమ్మీ అలా జరిగింది, కాముగా రిసీవ్ చేసుకుని మమ్మీ దగ్గర మీరు మాట్లాడదాం అంటారు. మీరు కాముగా అక్కడ మీరు ఆఫీస్ నుంచి రావడం కష్ట బుసులాడుతూ వస్తే మమ్మీ కోపంగా ఉంది, ఈరోజు వద్దులే, మమ్మీ మూడు బాగలేదు వద్దులే, నీకు దూరం అవుతున్నారు. ఎప్పుడు అట్నే కనపడ్డారు అనుకోండి, మమ్మీ అంతే, మమ్మీకి ఏం చెప్పలేము కనుక ఫ్రెండ్స్కి చెప్తారు. అందుకోసం మీరు అంటే నేను చాలా ప్లాట్ఫామ్ పైన చెప్పాను, తల్లిదండ్రులు అప్పుడప్పుడు వస్తుంటారండి, హాస్పిటల్కే క్లినిక్కే వస్తుంటారు, మా అమ్మాయి ఇట్లా ప్రేమిస్తుందండి, దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎలోప్, ఇటు రాసింది, మేము బుక్కులు చూసినాము, డైరీ చూసినాము, గుర్తుపెట్టినాము, ఈ అమ్మాయి ఇలా చేస్తుందండి, ఏం చేయాలంటారు. ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో మాట్లాడాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను అడిగానండి, మీరు ఎంత టైం మీ అమ్మాయితో స్పెండ్ చేస్తామండి, అమ్మాయి పెద్దదైపోయింది కదండి, పెద్దదైపోయిన తర్వాత మేము కొంచెం అంటే మదర్ అంటుంది, తండ్రి ఎప్పుడు పట్టించుకోరండి, ఇప్పుడు బిజీగా ఉంటారు, డబ్బులు సంపాదించలో ఉంటారు. ఇక్కడ ఏమైపోతుందంటే మదర్ ఒకటి ఉంటుంది, ఏం మాట్లాడుతుంది మదర్, ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆ వంట చేయి, ఈ వంట చేయి, ఆ పాత్రలు గడుగు, చదువుకునేవా లేదా చదువు, అంటే ఏదైతే స్కూల్లో నడుస్తుందో అదే ఎన్విరాన్మెంట్ ఆ పాపకి ఇంట్లో నడుస్తుంది. ఇంట్లో నడవడంతో తనకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెస్ ఆఫ్ ఎమోషన్స్, తను ఏదైతే చేయాలనుకుంటుందో చెప్పాలనుకుంటుందో అది జరగడంలే. అంటే టీనేజ్ అమ్మాయిలకు ఎలా ఉంటుంది, ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పాలి, ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, అలాంటి దానికి డిస్ప్లేస్మెంట్కి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు కావాలి మీకు, మీ యొక్క డిజైర్స్ని వాంట్స్ని చెప్పుకునే ఒక ప్లాట్ఫామ్ కావాలి. నీ సేమ్ జెండర్ ఉంటారు, చెప్పి సరేలేవే వదిలే ఇంకా అని అంటారు. దే ఆర్ నాట్ గివింగ్ అటెన్షన్ టు యూ టు లిజన్. ఎవరు బాగా అటెన్షన్ ఇస్తారు, ఆపోజిట్ జెండర్ ఇస్తారు. అప్పుడు విన్నాడు కనుక తనతో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడుతుంది, సాన్నిహిత్యం ఏర్పడినప్పుడు తనకి ఒపీనియన్ ఏర్పడుతుంది, ఒపీనియన్ ఏర్పడి యాటిట్యూడ్ ఏర్పడుతుంది, యాటిట్యూడ్ ఏర్పడినప్పుడు డిసిషన్ వస్తుంది. ఇట్స్ ద ప్రాసెస్, ఒక దాని తర్వాత ఒకటి. కారణం ఎవరండి ఇప్పుడు, అమ్మాయి అబ్బాయిని ప్రేమించడానికి, అమ్మాయి అబ్బాయితో పెళ్లి చేసుకోవాలనుకోండి, అబ్బాయి అమ్మాయితో వెళ్ళిపోవడానికి కారణం ఎవరు, తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం లేదా. బహుశా కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే అది డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు, ఉంటాయి. కానీ ఇది ఒక సందర్భం కాదా అంటే, మన దగ్గర ఉన్నటువంటి విషయం చూద్దాం. బయట మనకు తెలియని విషయాలు ఎతికేదానికంటే కూడా మన దగ్గర మనం చేయగలిగే విషయాలు ఎతికి దాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే దట్స్ ఎనఫ్. నీ కూతుర్ని నీ కొడుకు నువ్వు సస్పెక్ట్ చేస్తే నీ కొడుకు ఏం చేస్తాడు, హైడ్ ఇట్. నీ కొడుకు నువ్వు నమ్మాలి ఫస్ట్. దట్స్ అ ట్రస్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ద చిల్డ్రన్స్ హౌ కెన్ దే రివీల్ ద పర్సనల్స్. ట్రస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ రాదు. ఎప్పుడు వస్తుంది ట్రస్ట్, మాట్లాడితే వస్తుంది. ఎప్పుడు వస్తుంది ట్రస్ట్, టైం స్పెండ్ చేస్తూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ట్రస్ట్, పిల్లల్ని అలింగనం చేసుకుంటే వస్తుంది. ఎంతమంది చేసుకుంటారు చెప్పండి.